అంచనాలకు మించి బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నాడు పుష్పరాజ్. డిసెంబర్ 5న రిలీజైన పుష్ప2 మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టింది. అయితే ఇటీవల అల్లు అర్జున్ అరెస్టైన నేపథ్యంలో ఆ ఎఫెక్టివ్ సినిమా కలెక్షన్స్ పై పడుతుందని అనుకున్నారు. కానీ పుష్ప2 జోరు ఏమాత్రం తగ్గటం లేదు. 10వ రోజు కూడా 100 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తంగా 10 రోజుల్లో ఈ సినిమా 1292 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో హిందీ నుంచే 507 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా 10 రోజుల్లోనే జవాన్, పఠాన్, కేజీఎఫ్2, కల్కి సినిమాల కలెక్షన్స్ ను బీట్ చేసింది పుష్ప2. ఇక 11 రోజుల్లో 1300 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. దీంతో RRR రికార్డు దాదాపుగా ఎగిరిపోయినట్టే. RRR మూవీ బాక్సాఫీస్ దగ్గర 1387 కోట్ల వరకు రాబట్టినట్టుగా లెక్కలు ఉన్నాయి. కాబట్టి 2 వారాలు కంప్లీట్ కాకముందే పుష్ప2 ఈ రికార్డును బ్రేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే. ఇక ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ తీసుకుంటే అమీర్ ఖాన్ దంగల్ 2000 కోట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉండగా 1800 కోట్లతో బాహుబలి 2 సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం పుష్ప2 మూవీ 1500 కోట్ల వరకు వసూలు చేసేలా ఉంది. దీంతో ఇండియాస్ హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన సినిమాల్లో పుష్ప2 థర్డ్ ప్లేస్లో నిలవనుంది. కుదిరితే బాహుబలి 2 రికార్డు కూడా బద్దలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప2 ఓ సంచలనమనే చెప్పాలి. మరి లాంగ్ రన్లో ఎంతవరకు వసూలు చేస్తుందో చూడాలి.